నమస్తే. నేను మీ ఓంప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో, ఈ మధ్య కాలంలో అసలు ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న, చితక అని కాకుండా ప్రతి వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. అంటే ఒక 2, 3 డేకేడ్స్ బ్యాక్ చూస్తే అసలు ఈవెన్ 60, 70స్‌లో కూడా విలేజెస్‌లో హ్యాపీగా పొలంలోకెళ్ళి పొలానికి నడుచుకుంటూ వెళ్ళి ఇన్‌ఫాక్ట్ అంటే వాళ్ళ ఇంటి నుంచి ఒక 3, 4 కిలోమీటర్స్ అలా హ్యాపీగా అంటే అప్పట్లో ఇంత వెహికల్స్ ఉండేవి కావు. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళి పొలం పనులు చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేవాళ్ళు. ఇప్పుడేంటంటే లైఫ్ స్టైల్ పెరిగిపోయింది. అంటే కంఫర్ట్స్ పెరిగిపోయాయి. కాబట్టి ఈ మూవ్‌మెంట్స్ అనేవి తగ్గిపోయాయి నీ జాయింట్‌లో. అండ్ లైఫ్‌లో ఎర్నింగ్ సోర్సెస్ పెరిగిపోవడం వల్ల వాళ్ళ డైట్ అవన్నీ కూడా మారిపోవడం వల్ల వెయిట్ అనేది పెరగడం జరుగుతుంది. సో, ప్రధానంగా 2 రీజన్స్ ఉంటాయి నీ పెయిన్ రావడానికి. ఒకటొచ్చేసి వెయిట్‌ని మేనేజ్ చేసుకోకపోవడము. రెండోదొచ్చేసి మూవ్‌మెంట్ లేకపోవడం. అంటే సింపుల్‌గా ఇప్పుడు నేనిక్కడ కంటిన్యూయస్‌గా మాట్లాడుతున్నాను. ఒక 2 అవర్స్ కనుక నేను మాట్లాడకుండా ఉంటే అసలు మౌత్‌లో సలైవా ప్రొడ్యూస్ అవ్వదు. సో, సలైవా ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల నోరంతా తడారిపోతుంది. అప్పుడు నేను మళ్ళీ కొన్ని వాటర్ సిప్ చేసి మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో, సేమ్ వే మన నీ జాయింట్‌లో మూవ్‌మెంట్స్ లేకపోవడం వల్ల అక్కడ సైనోవిల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. గుజ్జు అరిగిపోయింది అంటుంటాం. సో, ఆ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల నీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, దీనికి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాకింగ్ చేస్తుంటారు. సో, వాకింగ్ కాకుండా ఇప్పుడు చాలా చాలా సింపుల్‌గా మనం అసలు ఉన్న దగ్గర చాలా చాలా ఈజీగా ఒక మూమెంట్ మనం చూస్తాము. ఆ స్ట్రెచింగ్ చేయడం వల్ల ఆ నీ పాయింట్ మీద ప్రెషర్ వచ్చేసి ఆ నీ పెయిన్‌లో జాయింట్‌లో సైనల్ ఫ్లూయిడ్ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది. అదెలాగో ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇలాంటి స్ట్రెచింగ్ బ్యాండ్ అనేది మీకు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో దొరికిపోతుంది. లేదంటే చున్నీ పట్టుకొని కూడా చేయొచ్చు. బట్ స్ట్రెచబుల్‌గా ఉంటే కొంచెం ఎఫెక్ట్ ఎక్కువుంటుంది. మీకొక పర్సన్ అవైలబుల్ ఉన్నారంటే 2 హ్యాండిల్స్ పర్సన్‌కిచ్చి లాగి పట్టుకోమని చెప్పండి. పర్సన్ అవైలబుల్ లేకపోతే డోర్ హ్యాండిల్‌కేసి కూడా చేసుకోవచ్చు. లేదా మన కాట్ ఉంటుంది కదా! కాట్ లెగ్‌కు కూడా వేసి చేసుకోవచ్చు. అంటే నేనేదో పర్సన్‌తో చూయిస్తున్నాను. అయ్యో! సార్ అలా చూయించాడు. మా దగ్గర అవైలబుల్ లేరు కదా! నేనలా అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలా అయినా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని ఇంటర్లాక్ చేసేసి మీరు కాట్ లెగ్‌కేసేయొచ్చు. లేదా డోర్ హ్యాండిల్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక పర్సన్ హెల్ప్‌తో చేస్తున్నాను. సో, తనొచ్చేసి ఈ 2 పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేస్తాడు. సో, నేనిక్కడ ఈ మోకాలు పెట్టి తను ఫుల్‌గా లాగేస్తాడు. కంప్లీట్‌గా లాగేస్తాడు. ఇప్పుడు ఇలా ఉన్న లెగ్‌ని 1 సెకండ్. యాహ్! సో, ఇక్కడ ఉన్న లెగ్‌ని ఇలా జస్ట్ స్ట్రెయిట్‌గా స్ట్రెచ్ చేయడం నెమ్మదిగా. ఓకే. రైట్. సో, ఇలా మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్. రైట్. మీరు చేసి చూడండి మీకు తెలుస్తుంది. మీ నీ జాయింట్‌లో ఎలాంటి మూవ్‌మెంట్స్ వస్తాయని. వీలైనంత స్లోగా స్ట్రెచ్ చేసుకోండి. కంగారేం లేదు. రైట్. ఇలా కావాలంటే ఒక 5 సెకండ్స్ హోల్డ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇలా ముందుకు పంపించండి. మళ్ళీ వెనక్కి. రైట్. సో, సిమిలర్‌గా అదే మీ లెగ్‌తో కూడా చేసేయొచ్చు. రైట్. స్లోగా బ్యాక్. మళ్ళీ ఫ్రంట్. బ్యాక్. ఫ్రంట్. బ్యాక్. ఫ్రంట్. రైట్. సో, స్టార్టింగ్‌లో మీరొక 5 కౌంట్‌తో చేయొచ్చు. తర్వాత గ్రాడ్యుయల్‌గా మీరు 30 కౌంట్ కూడా పెంచుకోవచ్చు. ఇది స్ట్రెచ్ మీకు చేసినప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది. నీ జాయింట్‌లో ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందనేది. యాహ్! సో, మీకు మోడరేట్‌గా పెయిన్ ఉంటే ఇలా మీరు ఓన్‌గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకవేళ మరీ గనుక సివియర్‌గా పెయిన్ ఉంటే మన దగ్గర ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో క్లాసెస్ కానీ మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఇంకా ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్‌లో తెలియజేస్తే ఆ టాపిక్ పైన మేము మీకు వీడియోస్ చేసి మీకు అందిస్తాం. ఓకే. థాంక్ యూ.